బ్రేకింగ్ న్యూస్. రజాకర్ల చెర నుంచి విముక్తి పొంది తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు సెప్టెంబర్ 17. కానీ ప్రతి ఏటా ఈ ప్రత్యేకమైన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే దానిపై ఒక్కొక్కరిది ఒక్కో బాట. ఈసారి కూడా అదే జరుగుతుంది. పోటాపోటీగా సెప్టెంబర్ 17 కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణ రాజకీయం ప్రస్తుతం సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతుంది. విలీనమా విమోచనమా అంటూ మరోసారి సెప్టెంబర్ 17పై రాజకీయ రచ్చ కొనసాగుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతో వేడుకలను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్లో జరిగే కార్యక్రమానికి హాజరై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అలాగే జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వ సర్క్యులర్ జారీ చేసింది. మరోవైపు ఇది ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమే అని బీజేపీ వేడుకలకు రెడీ అవుతుంది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2 ఏళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న బీజేపీ మరోసారి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ కవాతు, సాంస్కృతిక నృత్యాలతో 3వ ఏట కూడా వైభవంగా హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు. ఇక మంగళవారమే రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ చేరుకోగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 8:55 నుంచి 11:30 వరకు తెలంగాణ విమోచన దినోత్సవ సంబరాల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో పారామిలిటరీ పరేడ్ నిర్వహించనున్నారు. కళాకారులు తమ కళలను ప్రదర్శించనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ భారతదేశంలో విలీనమవ్వడం గొప్ప చరిత్ర అని, అలాంటి చరిత్రను కొందరు కాలరాస్తున్నారని బీజేపీ లీడర్లు అంటున్నారు. గ్రామాన సెప్టెంబర్ 17న జాతీయ జెండాలు ఎగురవేయించి విమోచన దినోత్సవ చరిత్రను తెలిపే వర్చువల్ మ్యూజియంను ప్రజలకు చూపించాలని కేడర్కు బీజేపీ పిలుపునిచ్చింది. ఇక పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొంటారు. ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 7 గంటలకు రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరిపింది. దీన్నే కొనసాగిస్తే వస్తుంది. అయితే అలాగే సిపిఎం పార్టీ తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవం అని చెబుతుంది. సిపిఐ సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా జరపాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. ఇక పాత బస్తీని అడ్డాగా చేసుకున్న ఎంఐఎం పార్టీ జాతీయ సమగ్రత దినోత్సవం అని చెబుతుంది. మొత్తంగా సెప్టెంబర్ 17ను పార్టీకో దినోత్సవంగా జరుపుకుంటున్నారు.